అభం శుభం తెలియని 7 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. దారుణంగా హత్య చేశాడు దుండగుడు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. నిన్నటి నుంచి బాలిక కనిపించకుండా పోయింది. పక్కింట్లో ఉండే కులవర్ధన్ బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. అతనే బాలికను చంపేసి డ్రమ్ములో కుక్కాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇక నిందితుడు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. డెడ్ బాడీని పంచనామాకు తరలించేందుకు బంధువులు ఒప్పుకోవటం లేదు. పోలీసులను అడ్డుకున్నారు. కులవర్ధన్ను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. మరోవైపు జరిగిందేదో జరిగిపోయిందని కులవర్ధన్ బంధువు కామెంట్ చేశారు. దీంతో రెచ్చిపోయిన చిన్నారి బంధువులు ఆయనకు దేహశుద్ధి చేశారు. 2వ తరగతి చదువుతున్న రుషికా ప్రియాను ఇదే విధిలో ఉన్నటువంటి ఒక దుర్మార్గుడు, ఒక సైకో, ఇలాంటి పనికిమాలిన ఎదవ నిన్న సాయంత్రం కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశాడు. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే నిందితుడిని ప్రజా కోర్టులో శిక్షించాలని సమాజం తరపున ప్రజల పక్షాన, వారి కుటుంబ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే న్యాయం జరిగేలా ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ఎవరైతే చనిపోయినటువంటి చిన్నారి రుషికా ప్రియ ఉన్నటువంటి సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించినటువంటి కులకరణ అనేటువంటి మరి అడవిలో ఉన్నటువంటి మానవ మృగం ఈరోజు సమాజంలో, సభ్య సమాజంలో తిరుగుతుంటే అతని పైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు, ప్రజలు చాలామంది 10 సార్లు దాకా కంప్లీట్ ఇచ్చాం. ఒక మహిళను పడవలతో నరికారు, ఇంకో మహిళ ఇంట్లోకి వెళ్ళి పట్టుకున్నాడు. ఇక్కడ డ్రగ్స్ సరఫరా అవుతుంది. అట్లాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్యం, లిక్కర్ మాఫియా విపరీతంగా ఉంది. దీనిపైన చర్యలు తీసుకోండి. పబ్లిక్ గగోలు పెడతానా కానీ పట్టించుకున్న పాపాన పోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందనేటువంటి వాస్తవాన్ని ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఆలోచించాలని, చట్టాల్లో పెను మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. బిడ్డను పోగొట్టుకున్నటువంటి తల్లి ఆ రోదనలో చూస్తా అంటే నాకు పోలీసుల పైన, వ్యవస్థ పైన నమ్మకం లేదు. నా బిడ్డ గతంలో కూడా అనేక నేరారోపణలు ఉన్నా కూడా మరి ఇంత పబ్లిక్ లో తిరుగుతా అంటే మరి ప్రజల మధ్యలో ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మరి ఎందుకు నిఘా పెట్టలేదు? ఎందుకంటే ఇక్కడ వేలాది మంది పొద్దున్నిద్దులేసే పొట్టకూడి కోసము, వాళ్ళ వృత్తుల కోసము పరిగెత్తి వెళ్ళిపోతారు. బిడ్డలు స్కూల్కి పంపించేసి ఏదో సాయంకాలం 6-7 వాళ్ళ ఇళ్ళకి వస్తారు. ఏమి వాళ్ళ బిడ్డలు చదువుకునే భరోసాతో వచ్చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే ఈ రోజు జరిగిన సంఘటన చూస్తుంటే అసలు ఒక తల్లిగా నేనే చెప్తున్నా, ఇంకో తల్లి ఎట్లా స్కూల్కి పంపించాలని ఈరోజు భయపడే పరిస్థితికి ఈరోజు లా అండ్ ఆర్డర్ వచ్చేసింది. ఎందుకంటే ఏం జరుగుతుందో, మా బిడ్డల్ని మేము సాక్కోవాలంటే మేము కూలి పని చేసుకోవాలా, లేదంటే బిడ్డల్ని కాపాడుకొని ఇంట్లో కూర్చోవాలనే ఆలోచనతో ఈరోజు మహిళలు భయపడే పరిస్థితి మదనపల్లిలో తీసుకురావడము చాలా శోచనీయం. ఇది చాలా అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇంత అన్యాయం ఎప్పుడు మదనపల్లిలో జరగలేదు. మొన్న చూస్తే పుంగనూరులో ఒక చిన్న బిడ్డని ఇదే మాదిరిగా అఘాయిత్యం జరిగింది. మరి అనితా మేడం గారు, మీరే హోంమంత్రి గారు, ఏదంటే అది మాట్లాడుతుంటారు కదా అసెంబ్లీలో, మరి దీని మీద కూడా కొంత మీరు పెట్టండి తల్లి. ఎందుకంటే ఏ తల్లి అయినా బిడ్డనే, నీకు బిడ్డలు ఉంటారు, ఆ బిడ్డలు నిందితుడు ఒక సైకో అని పోలీసులు నిర్ధారించారు. చిన్నారి మృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్రామంలో, అంటే గ్రామ సమీపంలో జరిగినటువంటి కాట్రాలపల్లె అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి ఒక సంచలన కేసుకు సంబంధించి, అంటే 7 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా చంపినటువంటి కులవర్ధన్ అనే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగంగా ఉరితీయాలంటూ కూడా గ్రామంలోని పెద్ద ఎత్తున గ్రామస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు, అదేవిధంగానే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దాదాపుగా 200 మంది వరకు కూడా ఇక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత చిన్నారిని, అంటే నిన్న 7 సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డ నిన్న తప్పిపోవడం జరిగింది. అయితే
అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు బంధువులు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. 3 బృందాలుగా పోలీసులు ప్రత్యేకంగా అంటే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా చిన్నారి ఆచూకీ అంటే దొరకలేదు. అయితే గ్రామంలో కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళందరినీ కూడా పోలీసులు విచారణ చేయడం జరిగింది. అయితే మొత్తం కూడా అంటే చుట్టుపక్కల ప్రాంతాలు అంటే చెరువులు కావచ్చు, ఇట్లా బావులు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో చిన్నారి ఆచూకీ కోసం గాలించినప్పటికీ కూడా ఎక్కడా కూడా దొరకలేదు. అయితే గత నేర చరిత్ర ఉన్నటువంటి కులవర్ధనకు సంబంధించి అతని పైన అనుమానం వ్యక్తం చేసినటువంటి గ్రామస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అతను అప్పటికే విషయం తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు తమను పట్టుకుంటారన్న ఉద్దేశంతో ఇంటికి బేగాలు వేసుకుని అక్కడి నుంచి కూడా పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే ఇదే సందర్భంలోనే పోలీసులు అతను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద అంటే ఇంటికి తాళాలు పగలగొట్టి ఇంట్లో చూస్తే ఒక డ్రమ్ములో 7 ఏళ్ల చిన్నారిని చంపి అందులో పడవేయడం జరిగింది. అయితే ఇందులో అంటే చాలా అంశాలు ఇందులో ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ చిన్నారి పైన లైంగిక దాడి ఇట్లా ఏదైనా జరిగిందా, లేదంటే మరే కోణంలో ఎందుకు అతను ఈ రకంగా వ్యవహరించారనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా కూడా ఎవరైతే ఈ గోపీనాథ్, ఈ స్వర్ణలత ఇద్దరు దంపతులకి ఈ చిన్నారి 7 సంవత్సరాల చిన్నారి బట్ ఇది జరిగిన అంటే పాప తప్పిన తర్వాత చాలా ప్రాంతాల్లో వెతికినప్పటికీ కూడా పాప దొరకలేదు. వీళ్ళ ఇంటికి ఎదురుగానే ఎవరైతే ఈ నిందితుడు ఉంటాడో ఈ అతని ఇంటికి సంబంధించి ఉంటారు. అక్కడ మొత్తం కూడా దీనికి సంబంధించి ఒక అంటే ఇంట్లో చంపి దాని తర్వాత అక్కడ పాతిపెట్టినట్లు చెప్తున్నారు, అంటే అక్కడ పెట్టినట్టు చెప్తున్నారు. అయితే పోలీసులు ప్రస్తుతానికి ఈ కేసుని దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ఒకటే కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, గ్రామస్తులు కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, బహిరంగంగా ఎవరైతే నిందితుడు ఉన్నారో అతని పైన చర్యలు తీసుకోవాలి, ఇక్కడే ఎట్టి పరిస్థితుల్లో అతన్ని అంటే కఠిన చర్యలు తీసుకోవాలి, బహిరంగంగా ఉరి తీయాలంటూ కూడా అతన్ని అక్కడి నుంచి కూడా గ్రామం నుంచి కూడా బయటకు వెళ్ళనీయకుండా కూడా పోలీసులకి స్థానికులు అందరూ కూడా అడ్డుపడుతున్నారు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత ఘోరానికి ఇంత దారుణానికి పాల్పడినటువంటి నిందితుల పైన కఠిన చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులు ఎక్కడా కూడా శాంతించడం లేదు. దాంతో అదనపు బలగాలని ఇట్లా మదనపల్లి కావచ్చు, పీలేరు ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అదనపు బలగాలని పోలీసుల్ని ఇక్కడికి రప్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితుడిని ఇక్కడి నుంచి కూడా బయటకు తీసుకొని వెళ్ళి అతనికి వైద్య పరీక్షల అనంతరం పోలీస్ కస్టడీ తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే అంతంత ఘోరంగా చిన్నారిని చంపేసినటువంటి నిందితుడికి మాత్రం అంటే ఎట్టి పరిస్థితుల్లో అంటే అక్కడ అతనికి సపోర్ట్ చేసినటువంటి కొంతమంది స్థానికులు కూడా వాళ్ళు దేహశుద్ధి చేయడం జరిగింది. జరిగేదేదో జరిగిపోయింది, ఈ కేసులు వద్దంటూ కూడా అంటే ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది రాయబారం పలికిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే సంచలనంగా మారినటువంటి ఈ మదనపల్లి ఏదైతే ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఈ చిన్నారి కేసుకు సంబంధించి అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ళందరూ కూడా తీవ్రంగా దుఃఖం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అంటే అల్లారు ముద్దుగా అంటే వాళ్ళు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా అంటే వాళ్ళు అక్కడ నిత్యం కూలి పనులు చేసుకుంటూ కూడా ఎవరైతే ఈ గోపీనాథ్, స్వర్ణలత వీళ్ళు కూలి పనులు చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తుంటారు. వాళ్ళు ఒకగానొక బిడ్డ, ఆ బిడ్డని ఇంత ఘోరంగా చంపేశారు కాబట్టి అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలనేదే ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో ఇతనికి ఎవరైతే కులవర్ధన్ ఎవరైతే నిందితుడు ఉన్నారో అతనికి గతంలో అంటే కొన్ని కేసులు కూడా ఉన్నాయి అతని పైన. అంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళపైన దాడులు చేయడం, లేదంటే ఇట్లా దొంగతనాలు చేయడం, ఇట్లా గంజాయి మద్యానికి అలవాటు పడి ఈ రకంగా పలు కేసులు కూడా అతని పైన ఉన్నాయి. అయితే ఈ నేర చరిత్ర ఉన్న కారణంగానే మరోసారి ఇంత ఘోరానికి ఓడిగట్టినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సో మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నిందితునికి మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. బహిరంగంగా అతన్ని ఉరిదీయాలి ఈ గ్రామంలోనే అంటూ కూడా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. సో పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా నిందితుడిని అంటే స్టేషన్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవైపు చనిపోయినటువంటి ఆ బిడ్డను ఆ ఇంటి నుంచి కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ల్యాబ్స్ ఎవరైతే అంటే ఫోరెన్సిక్ నిపుణులను కూడా ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అనేది ప్రారంభించడం జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దీనిపైన ఆరా తీసినట్టు తెలుస్తోంది. నారా లోకేష్ మంత్రివర్యులతో పాటు సీఎం పేషి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి డీజీపీ స్థాయి అధికారులు వీళ్ళు కూడా దీనిపైన చిన్నారి హత్యకు సంబంధించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులను వదలకూడదు అనేదే ప్రధానంగా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ప్రజలతో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్.
మదనపల్లి ఘటన బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిందితుడు మితిమీరి మద్యం సేవించి ఉన్నాడని చెప్పారు. ఇక పూర్తి ఆధారాల కోసం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు అనిత పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని చెప్పారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి స్పష్టం చేశారు.